వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ చూసారు కదా, అందరికి అర్థమైపోయి ఉంటుంది. కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసు అని తక్కువ చేయమాకండి, ఎందుకంటే మనకి హెల్త్కి ఎంతో మంచిది. అప్పుడప్పుడు కాకరకాయ అయితే మనం తినాలి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాకరకాయని ఇట్లా నేను రౌండ్గా కట్ చేసుకున్నాను. అది కొంచెం బాయిల్ అవ్వడానికి వాటర్ అండ్ కల్లుప్పు వేసాను ఇక్కడ నేను. కొద్దిసేపు అయితే మనం కుక్ చేసుకుందాము. ప్లేట్ పెట్టుకుని కుక్ చేసుకుందామండి. కుక్ అయితే ఇట్లా అయింది. మంచి మెత్తగా అయితే కుక్ అవ్వాలి మనకి. ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసుకోండి. మనం ఆయిల్ హీట్ ఎక్కాక పోపు పెట్టుకుందాము. ముందుగా ఎల్లిపాయలు కొంచెం కొట్టి వేసుకోవాలి. అలాగే పోపుకి సంబంధించిన ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుందాము. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు అయితే కంపల్సరీ ప్రతి కర్రీలో. పసుపు వేసుకున్నాక కొంచెం కలుపుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవి వేసుకుందాము. మనమైతే ఇక్కడ కాకరకాయ ముక్కల్లో కూడా ఉప్పు వేసాము. దానికి తగినట్టుగానే మనం కర్రీలో ఉప్పు వేసుకోవాలి, అయితే ఉప్పు ఎక్కువ అవుతుంది. అలాగే కాకరకాయలు మనకి ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువగా పులుసు పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది, ఫ్రై కూడా బాగానే ఉంటుంది. ఫ్రై తిన్న వాళ్ళకి ఫ్రై తినొచ్చు, ఫ్రై తినని వాళ్ళు అయితే పులుసు ట్రై చేయొచ్చు. అలాగే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అది కల్లుప్పు. అయితే నేను ఇక్కడ కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి. మనకేంటంటే కాకరకాయ పులుసులో కొంచెం చేదుగా ఉంటుంది కదా, కొంచెం షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. అదే ఈ రెసిపీకి టేస్ట్ ఇచ్చేది. ఎందుకంటే మనం ఫ్రై అయ్యేటప్పుడే ఆల్రెడీ ఉడకపెట్టిన కాకరకాయలు కదా, అవి కర్రీలో ఫ్రై అయ్యేటప్పుడే మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. మీకు వద్దంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. మేమైతే ఇట్లా ట్రై చేస్తాం, బాగుంటుంది కర్రీ. దాన్ని మంచిగా కలుపుకోవాలి. మనం ఇక్కడ షుగర్ యాడ్ చేసాం కాబట్టి కాకరకాయలు కలర్ చూసారా ఎట్లా మారిందో. టేస్ట్ కూడా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. తప్పకుండా ఒకసారి అయితే ఇట్లా కర్రీ ట్రై చేయండి. నేనైతే ప్లేట్ పెట్టి కాసేపు మగ్గించుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. అలాగే కారం యాడ్ చేసుకుందాము. పులుసు కదా, సరిపడా కారం యాడ్ చేసుకోండి. కర్రీకి సరిపడా కారం వేసాక కలుపుకుందాం ఒకసారి. కారం అయితే ఈవెన్గా అన్ని ముక్కలకు పట్టేటట్లు. అలాగే కారం వేసాక కూడా మనం ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి, అది స్కిప్ అయింది. దాని తర్వాత మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసాము. ఒకసారి కలుపుకుందాము. చింతపండు పులుసు యాడ్ చేశాక అలాగే కొద్దిసేపు ప్లేట్ పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే కొద్దిసేపు ఉంచుకోవాలండి. చూసారా కొంచెం వాటర్ వచ్చింది. ఇప్పుడైతే ప్లేట్ తీసేసి కలుపుకుందాం ఒకసారి. మనకైతే పులుసులో మంచిగా కాకరకాయలు అయితే ఉడికినాయి, కాకపోతే దగ్గర కావాలి కదా. ఇక్కడైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేశాక కొద్దిసేపు ప్లేట్ పెట్టి కుక్ చేసుకుందాము. కర్రీ అయితే దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. అంటే మనం ఎలా తింటాం అనేది దాన్ని బట్టి ఉంటుంది కదా. దగ్గర తింటారు కొంతమంది, కొంచెం
కొంచెం పలచగా తింటారు కొంతమంది. అలా చూసుకొని మీరు కుక్ చేసుకోండి. ఇక్కడైతే ఇందాకడ మీదట మనకి దగ్గరికయింది కర్రీ అయితే. చూసారు కదా! కానీ ఇంకొంచెం దగ్గరికవ్వాలి. ఒకసారి ప్లేట్ అయితే మనం కుక్ చేసుకుందాము. కూర మనకి క్వాంటిటీకి సరిపడా కుక్ అయ్యేటట్టు అయితే చూసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. పులుసయితే ఇట్లా ఉంది. చూసారు గదా! కలర్‌ఫుల్‌గా అంతే టేస్టీగా ఉంటదండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ పులుసు. ప్రతి పులుసు కూరలో ఏంటంటే లాస్ట్‌లో ఉడికేటప్పుడు బెల్లం గాని, పంచదార గాని ఏస్తారు. మేమైతే కాకరకాయలోనే ఏస్తాము. ఈ కర్రీకి అదే టేస్ట్. అలా వేస్తే బావుంటదన్నమాట. కాకరకాయ చేదుండదు. మన కర్రీ అయితే అయిపోయిందండి. మనకిక్కడ చూపిస్తున్నాం కదా! ఈ క్వాంటిటీలో అయితే కర్రీ రావాలి పులుసు. ఇలా ఈ స్ట్రెచర్ అయితే సరిపోతది మనకి. ఇలా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఇలా దగ్గరికైతే రావాలి కర్రీ అయితే. కొంచెం వేసుకున్న రైస్‌లోకి మంచిగా కలుస్తది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా అలాగే మన హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు ట్రై చేయాలండి మనమైతే. అలాగే మన కర్రీ అయితే అయిపోయింది. తప్పకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.